గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము కాపర్ సల్ఫేటు అల్యూమినియం ఈ రెండింటి మధ్య స్థానభ్రంశ చర్య ఏ విధంగా జరుగుతుంది అని చక్కగా తెలుసుకునే దానికోసము ఒక యాక్టివిటీని చేసి చూద్దాం. ఈ యాక్టివిటీ కోసము మనం ఒక కోనికల్ ఫ్లాస్క్ని తీసుకున్నాము, ఒక బీకర్ తీసుకున్నాము. ఈ బీకర్లో వాటర్ను కూడా తీసుకోవడం జరిగింది. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తీసుకున్నాము. రోజు ఇంట్లో వాడేటువంటి ఉప్పును తీసుకున్నాము. ఒక అల్యూమినియం రేకుకు దారాన్ని కట్టి మనం ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మొట్టమొదట కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను నీటిలో కలిపి మనం కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేస్తాము. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కోనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుంటున్నాం. చూడండి, దారం కట్టిన అల్యూమినియం ఫాయిల్ను కోనికల్ ఫ్లాస్క్లోకి వేలాడదీస్తాము. వేలాడదీసిన అల్యూమినియం ఫాయిల్లో చర్యను బాగా గమనించండి. కాపర్ సల్ఫేట్ ద్రావణము బ్లూ కలర్లో ఉంది. చూడండి, అల్యూమినియం ఫాయిల్లో నుంచి అల్యూమినియం స్థానభ్రంశం చెంది కాపర్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. కాపర్ సల్ఫేట్లో నుంచి కాపర్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ మీద డిపాజిట్ అవుతుంది. అంటే ఇక్కడ కాపర్ సల్ఫేట్లో నుండి కాపర్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ మీద డిపాజిట్ అవుతుంది. అల్యూమినియం అన్నటువంటిది స్థానభ్రంశం చెంది అల్యూమినియం సల్ఫేట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ నిదానంగా బాగా గమనిస్తే కనుక కాపర్ అనేది వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ మీద డిపాజిట్ అవుతూ ఉంది. ఇప్పుడు చర్య అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంది. మనం సోడియం క్లోరైడ్ సాల్ట్ను కలిపినట్టయితే చర్య అనేది వేగవంతం అవుతుంది. ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, క్లోరైడ్ ఏం చేస్తుందంటే కరోసివ్. ఈ క్లోరైడ్ అల్యూమినియం ఆక్సైడ్తో చర్య పొంది అల్యూమినియంను రిలీజ్ చేస్తుంది. ఈ అల్యూమినియం వచ్చేసి అల్యూమినియం సల్ఫేట్ని ఏర్పరుస్తుంది. కాపర్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ మీద డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పును కలుపుతాను. ఉప్పును కలిపిన తర్వాత ఈ క్లోరైడ్ అయాన్స్ ఇక్కడ ఉన్నటువంటి అల్యూమినియం ఆక్సైడ్ పొర, అంటే అల్యూమినియంకు కొద్దిగా చర్యాశీలత తక్కువగా ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్తో పేరుకొని పోవడం వల్ల ఈ అల్యూమినియం ఆక్సైడ్కి సంబంధించినటువంటి దాన్ని అల్యూమినియంను రిలీజ్ చేస్తుంది క్లోరైడ్ రిలీజ్ చేసినటువంటి అల్యూమినియం కాపర్ దగ్గరికి వెళ్ళి అల్యూమినియం సల్ఫేట్ ఏర్పడుతుంది. కాపర్ చూడండి లైట్ బ్రౌన్ కలర్లో మొత్తం అల్యూమినియం ఫాయిల్ మీద డిపాజిట్ అయింది. చూడండి, ఇక్కడ కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ స్థానభ్రంశం చెంది అల్యూమినియం ఫాయిల్ మీద పేరుకుపోయింది. అల్యూమినియం వచ్చేసి వాటర్లోకి వెళ్ళి అల్యూమినియం సల్ఫేట్ను తయారు చేసింది. ఇక్కడ వాటర్లో ఉన్నటువంటి బ్లూ కలర్ తగ్గిపోయింది. చూడండి, అల్యూమినియం ఫాయిల్ మీద కాపర్ పేరుకోవడం వల్ల లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి రంగులోకి మారింది. చూడండి, ఈ యాక్టివిటీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. బాయ్ బాయ్.